మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. వైసీపీ ప్రభుత్వం అమరావతిపై కక్షగట్టి విధ్వంసానికి పూనుకుంది. 5 ఏళ్లలో ఒక్క ఇటుక రాయి వేయకపోగా అమరావతి బ్రాండ్ ఇమేజ్ ని తీవ్రంగా దెబ్బతీసింది. 2024 జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడడంతోనే కారు మబ్బులు తొలగిపోయాయి. జూన్ 12న పాలనా పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం అమరావతిని తొలి ప్రాధాన్యంగా ఎంచుకుని పునర్నిర్మాణానికి నడుం కట్టింది. రాజధాని నిర్మాణం మళ్లీ పరుగులందుకుంది. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పూర్తి స్థాయిలో పట్టాలెక్కింది. రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం, రహదారులు, కాలువల అభివృద్ధి, రిజర్వాయర్ల నిర్మాణం వంటి ప్రధాన మౌలిక వసతులు, రైతులకు స్థలాలు ఇచ్చిన లేఅవుట్ల అభివృద్ధికి 64,000 కోట్ల రూపాయలతో అంచనాలను రూపొందించి 50,000 కోట్ల రూపాయలకు పైగా పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేశారు. 8,000 మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. ఈ పనులన్నీ 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ వంటి నిర్మాణాల కోసం మలి దశలో 45,000 ఎకరాల భూ సమీకరణకు సిద్ధమైంది. వైసీపీ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులు, వేసిన చిక్కుముళ్లు తొలగించేందుకే కూటమి ప్రభుత్వానికి మొదటి 8 నెలలు సరిపోయింది. రాజధాని పనుల్ని నిలిపివేసిన వైసీపీ ప్రభుత్వం గుత్తేదారులు చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదు సరికదా, బ్యాంకు గ్యారంటీలు తిరిగి ఇవ్వలేదు, వారితో కాంట్రాక్టర్లు రద్దు చేయలేదు. ఇక ఇప్పుడు పాత ఎస్ఎస్ఆర్ ధరలకు పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో కూటమి ప్రభుత్వం వారితో కాంట్రాక్టులను రద్దు చేసి దానికి అసెంబ్లీ ఆమోదం పొందింది. న్యాయ సమీక్ష, రివర్స్ టెండరింగ్ లాంటి వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త విధానాన్ని రద్దు చేసేందుకు 5 ఏళ్ల పాటు నీళ్లలో నానిన ఐకానిక్ టవర్ల పునాదుల పటిష్టతను ఐఐటి నిపుణులతో మదింపు చేయడానికి మరింత సమయం పట్టింది. తర్వాత 8 నెలలు దానికే పోయింది. తర్వాత 4 నెలల్లో చకచకా టెండర్లు పిలిచింది. రాజధానిలో ప్రభుత్వం చేయాల్సిన పనుల్ని 73 ప్యాకేజీలుగా విభజించింది. వాటిలో 65 పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేసింది. జగన్ ప్రభుత్వ నిర్వాహకంతో ఇప్పుడు మళ్లీ టెండర్లు పిలవాల్సి రావడంతో అంచనా వ్యయం 20 నుంచి 25% పెరిగింది. అంటే 15,000 కోట్ల వరకు అదనపు భారం పడింది. ఇక రాజధాని నిర్మాణానికి ఈసారి కేంద్రం పూర్తి స్థాయిలో అండదండలు అందించడం సానుకూల పరిణామం. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఈసారి తెదేపా కీలకమైన భాగస్వామి కావడంతో అమరావతికి అన్ని విధాల అండగా ఉండేందుకు మోదీ ప్రభుత్వం ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కోరిందే తడవుగా అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రం చొరవ తీసుకుని ప్రపంచ బ్యాంకు ఏడీబీల నుంచి 15,000 కోట్లు ఇప్పించింది. దాన్ని రాష్ట్రానికి గ్రాంట్గా ఇస్తున్నామని, ఆ రుణాన్ని తామే తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చింది. రాజధాని నిర్మాణానికి తీసుకునే రుణాలు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా మినహాయింపు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టంలో సవరణ చేయాలన్న విజ్ఞప్తిపైన సానుకూలంగా స్పందించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసు, చెప్పండి. రైట్ పద్మ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి పునర్నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ఏపీ రాజధాని అయిన అమరావతి నిర్మాణానికి ఈ ఏడాదిలోనే 50,000 కోట్లకు పైగా పనులకు సంబంధించిన టెండర్లు కూటమి ప్రభుత్వం ఇప్పటికి ఖరారు చేసింది. ఈ నేపథ్యంలోనే నేలపాడులో జరిగే భారీ యంత్రాలతో చేపట్టిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు పనుల అడ్డంకులు తొలగించేందుకు 8 నెలల సమయంతో పాటు E6 రోడ్డు నిర్మాణంలో భాగంగా భూగర్భ డక్టును నిర్మించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా 3.5 ఎకరాల్లో 7 అంతస్తులతో CRDA కార్యాలయాన్ని కట్టేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటితో పాటుగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో పురపాలక శాఖ పరిధిలోకి వచ్చే మరో 2 కార్యాలయాలైన టిడ్కో, మెప్మా కార్యాలయాలను నిర్మిస్తున్నారు. అటు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కు సంబంధించి 360 కిలోమీటర్ల పొడవైన ప్రధాన రహదారుల నిర్మాణం కూడా చేపట్టారు. అదేవిధంగా గతంలో చెప్పినట్లే న్యాయమూర్తులకు, మంత్రులకు ప్రత్యేక బంగ్లాలను కూడా నిర్మిస్తున్నారు. వీటితో పాటుగా కొండవీటి వాగు విస్తరణ, అభివృద్ధి పనులు, పాలవాగును అభివృద్ధితో పాటు మొత్తం 40 కిలోమీటర్ల మేర కొండవీటి వాగును సంబంధించిన పనులు చేస్తున్నారు. అదేవిధంగా
శాఖమూరు కృష్ణాయపాలెం వద్ద రిజర్వాయర్లకు నిర్మించి 2027 మార్చి నాటికి పరిస్థితుల్లో పనులు మొత్తం పూర్తి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 930 కోట్ల రూపాయలతో చేపట్టిన హ్యాపీ నెక్స్ట్ కు సంబంధించిన పనులు నేలపాడు వద్ద 12 టవర్లలో మొత్తం 1200 ఫ్లాట్లు అయితే నిర్మిస్తున్నారు. ఇప్పటికీ దేశంలో పేరు పొందిన విద్యా సంస్థలు అటు అమరావతికి క్యూ కడుతున్నాయి. ప్రముఖ విద్యా సంస్థలైన బిట్స్, XLRI, నేషనల్ లా యూనివర్సిటీలకు ఇప్పటికీ ప్రభుత్వం స్థలాలు అయితే కేటాయించింది. వీటితో పాటుగా 50 ఎకరాల్లో దేశంలోని తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ నిర్మాణం చివరి దశకి అయితే చేరుకుంది. అటు తుళ్లూరులోనూ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ ప్రధాన బ్లాక్ పనులు కూడా జరుగుతున్నాయి. వీటితో పాటు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు సంబంధించి 189 కిలోమీటర్ల సంబంధించి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అయితే నిర్మిస్తున్నారు. అటు 6 వరుసలు ఉండే యాక్సిస్ కంట్రోల్ రహదారికి ఇప్పటికే కేంద్రం అంగీకారం అయితే తెలిపింది. ఇవే కాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అటు ఎయిర్పోర్ట్ సొసైటీతో పాటు స్పోర్ట్స్ సిటీ లాంటి నిర్మాణం కోసం కూడా తొలి దశలో 45,000 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైంది. అటు రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రపంచ బ్యాంకుల వద్ద నుండి వేల కోట్ల రూపాయల రుణాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పించింది. అయితే ఈ రుణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్ గా ఇప్పిస్తున్నాం కానీ ఆ రుణానికి ఎటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన పని లేదని నరేంద్ర మోడీ ఇప్పటికే చెప్పడం జరిగింది. పద్మ. రైట్, థ్యాంక్ యూ వాసు.